మన పాన్ ఇండియా రెబల్ స్టార్ ని ఇప్పటి నుంచి పాన్ వరల్డ్ రెబల్ స్టార్ గా పిలుచుకోవచ్చు. ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర వరుసగా 3 డిజాస్టర్ మూవీస్ వచ్చినప్పటికీ రీసెంట్ గా వచ్చిన మాస్ మూవీ సలార్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి తిరుగులేని సంచలనాలకి తెరతీశారు. ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమా సాధిస్తున్న రికార్డులైతే మామూలు విషయం కాదు. కేవలం ఒక్క నైజాం ఏరియాలోనే 5 రోజుల్లో 50 కోట్లకు పైగా షేర్ నైతే ఈ సినిమా సాధించేసింది. నైజాం ఏరియాలో త్రిబుల్ సినిమా మొత్తం సాధించిన కలెక్షన్ ని కేవలం 5 రోజుల్లో నైజాంలో 100 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని క్రియేట్ చేసి సరికొత్త రికార్డ్ అయితే మన 2 తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ దగ్గర నమోదైంది. ఇద్దరు స్టార్ హీరోలతో వచ్చిన త్రిబుల్ సినిమాని బ్రేక్ చేసి ఫ్లాప్ మూవీస్ వచ్చినప్పటికీ కూడా కేవలం తన స్టార్డమ్ తోనే నైజాం ఏరియాలో ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అయితే క్రియేట్ చేశారు ప్రభాస్. ఇంకా నార్త్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర డాన్కీ సినిమా పోటీలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా అక్కడ సలార్ సినిమాకి చాలా వరకు తక్కువ థియేటర్లే ఇచ్చారు. అయినా కానీ అక్కడి స్టార్ హీరోతో భారీ పోటీ ఎదుర్కొని ఇప్పటి వరకు డాన్కీ సినిమా సాధించిన కలెక్షన్లన్నింటినీ 2 రోజుల్లోనే తుడిచిపెట్టేశాడు. మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ముఖ్యంగా బాలీవుడ్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన మొదటి హీరో ప్రభాస్. ఇంకా ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు సలార్ సినిమా 7 మిలియన్ కి పైగా కలెక్షన్లు అయితే సాధించేసింది. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి మరోసారి అయితే వీకెండ్ వచ్చేసింది. ఈసారి వీకెండ్ కి కూడా ఈ సినిమా కలెక్షన్ల ఊచకోత మామూలుగా ఉండదని పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సినిమా వర్గాలు అయితే కన్ఫర్మ్ చేస్తున్నాయి. మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సలార్ సినిమా ఈ సెకండ్ వీకెండ్ తో 800 కోట్ల మార్క్ ని చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సినిమా సెకండ్ వీకెండ్ లోనే ఈ రేర్ రికార్డును క్రియేట్ చేస్తే 2023 పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా సలార్ సినిమా ఆల్ టైమ్ నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర సలార్ సినిమా ఏరియాల వారీగా సాధించిన కలెక్షన్లు ఒకసారి పరిశీలిస్తే నైజాం లో 60 కోట్లు, సీడెడ్ లో 17 కోట్లు, ఉత్తరాంధ్రలో 13 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 9 కోట్లు, వెస్ట్ గోదావరిలో 6 కోట్లు, గుంటూరు ఏరియాలో 9 కోట్లు, కృష్ణా జిల్లాలో 7 కోట్లు, ఇంకా నెల్లూరు ఏరియాలో 4.05 కోట్లు. మన 2 తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ దగ్గర 125 కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా 200 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది. కర్ణాటకలో 18 కోట్లు, తమిళనాడులో 8.46 కోట్లు, కేరళలో 5.38 కోట్లు, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 45 కోట్లు, ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర 47 కోట్లు, ఇంకా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర 260 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమా 550 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది. ఈ వీకెండ్ కి కూడా ఈ సినిమాకి 100% ఆక్యుపెన్సీ నమోదైందనే చెప్పాలి. మరో 2 రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమాకి హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడబోతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర డాన్కీ సినిమా పోటీలో ఉన్నప్పటికీ కూడా హిందీ అభిమానులు సలార్ సినిమాకి హిందీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల బ్రహ్మరథమే పడుతున్నారు. ఇంకా మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే సలార్ సినిమా ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్స్ నమోదు చేసి చాలా ఏరియాల్లో ఇప్పటి వరకు త్రిబుల్ సినిమా క్రియేట్ చేసిన రికార్డులన్నీ తుడిచిపెట్టేసింది. సలార్ సినిమా రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.